హాయ్ హలో దిస్ ఇస్ కార్తిక్ ఫిజియోథెరపిస్ట్. సో నాకున్న ఫిజియో నాలెడ్జ్ని మీకు యూజ్ అయ్యేలా షేర్ చేస్తాను. ఈ ఛానల్లో మీరు ఫిజియోథెరపీకి సంబంధించి రీసెంట్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్స్కి యూజ్ అయ్యే కంటెంట్ కానీ, అలాగే సమ్ కండిషన్స్కి సంబంధించిన అవేర్నెస్ వీడియోస్ కానీ మీకు వస్తాయి. సో ఫర్దర్ అప్డేట్స్ కోసము కనెక్ట్ అయ్యి ఉండండి. హాయ్ హలో దిస్ ఇస్ కార్తిక్ ఫిజియోథెరపిస్ట్. సో ఈ వీడియోలో మనము ద హిస్టరీ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది తెలుసుకుందాం. అంటే అసలు ఫిజియోథెరపీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది మనం తెలుసుకుందాం. మనం ఇండియాలో కనుక చూసుకుంటే ఫస్ట్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరిగా కన్సిడర్ చేస్తాము అంటే సుశ్రుత మహర్షిని మనం కన్సిడర్ చేస్తాము. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద. మూమెంట్ని యూస్ చేసి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. మన ఇండియాలో కూడా చాలా ఏన్షియంట్ టైమ్స్లోనే మన ఇండియాలో మొదలైంది. తర్వాత తీసుకుంటే గ్రీక్లో కూడా హిప్పోక్రేట్స్ మనకు ఫాదర్ ఆఫ్ మెడిసిన్గా చెప్పుకుంటారు. సో హిప్పోక్రేట్స్ టైంలో కూడా మూమెంట్ని వాడేవాళ్ళు. అట్లాగే వాటర్ని కూడా, ఆక్వాథెరపీ కూడా అప్పటి నుంచే మనకు స్టార్ట్ అయింది. ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగినది ఎప్పుడు అంటే వరల్డ్ వార్స్ తర్వాత ఎప్పుడైతే సోల్జర్స్కి ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, సోల్జర్స్కి డిజేబిలిటీస్ రావడం కానీ స్టార్ట్ అయిందో అప్పుడు మనకి ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ఇంకొంచెం పెరిగింది. సో వరల్డ్ వార్స్ తర్వాత ఏం చేశారు అంటే అప్పుడున్న నర్సెస్ సోల్జర్స్ని చిన్నగా నడిపించడానికి, తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ రాకుండా చిన్న చిన్న మూమెంట్స్ చేయించడము మొదలు పెట్టారు. సో వరల్డ్ వార్స్ తర్వాత మనకు ఫిజియోథెరపీలో ఒక గేమ్ చేంజింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఒలింపిక్స్, ఈ స్పోర్ట్స్ అనేది స్టార్ట్ అయ్యాయో అప్పుడు మనకి మూమెంట్ని ఒక ఫిట్నెస్ కోసము యూజ్ అయ్యేలా వాడటం మొదలు పెట్టారు. ఆ తర్వాత మనకు బ్రిటన్లో, యూఎస్లో ఫిజియోథెరపీ అసోసియేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, తర్వాత ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1950 ఎప్పుడైతే మనకు పోలియో అటాక్ అయిందో ఇండియాలో, అప్పుడు ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ఇండియాలో పెరిగింది. ఎందుకంటే పోలియో తర్వాత డిజేబిలిటీ అనేది కామన్ అయిపోయింది కాబట్టి ఆ డిజేబిలిటీకి మూమెంట్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి ఫిజియోథెరపీ ఇండియాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మసాజ్గా స్టార్ట్ అయిన ఒక మూమెంట్ సైన్స్గా మారి మెడిసిన్లో పార్ట్ అయింది. సో నౌ ఫిజియోథెరపీ అనేది ఒక ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్. ఫిజియోథెరపీ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఫిజియోథెరపీ. నెక్స్ట్ వీడియోలో మనము ఫిజియోథెరపీ ఒక ప్రొఫెషన్గా ఎలా ఉంది, కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాము. సో స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.